మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తన ప్రత్యర్థులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. తాను ఎవరి జోలికి వెళ్లనని, తన జోలికి ఎవరొచ్చినా వదిలినని హెచ్చరించారు. తన వెంటే ఉంటూ తనకు వెన్నుపోటు ఎవరెవరు పొడిచారో తెలుసుకునని, అందరి సంగతి సమయం వచ్చినప్పుడు చెబుతానని తెలిపారు. తన కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదని, అర్ధరాత్రైనా వచ్చి తన వాళ్ళని రక్షించుకుంటారన్నారు. ఆట మొదలు పెడితే ఒక్కొక్కరికి తన సత్తా చూపిస్తారన్నారు. ఇన్నాళ్ళు ఎమ్మెల్యే పదవికి గౌరవిస్తూ చూస్తూ ఊరుకున్నారని, ఇప్పుడు మాత్రం సహించేది లేదని ఫైర్ అయ్యారు. నేనే చూపెడతా, సత్తా చూపెడతా. కొడుకులారా, ఎవడు ఏం చేసిండో, ఎవరేం మా పార్టీలో ఉండి ఏం మా మోసం చేసిండో చూపిస్తా. ఎప్పుడైనా పోయింది ఆల్రెడీ 55 క్రాస్. ఏం చేస్తాం రాబాయ్? అమెరికా మొన్ననే అమ్మాయిని పంపిస్తాం, అమ్మాయిని మ్యారేజ్ కూడా చేసి పడేద్దాం. బాబును కూడా ఎక్కడికో సివిల్ సర్వీస్ పంపిద్దాం. చూద్దాం, ఒక్కొక్కరిని ఆట ఆడుకుంటున్న వేట మొదలైంది. చూద్దాం ఏం చేయాలనో. నేను కూడా కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉండి బుక్ చదువుతాండు, ఎలా చేయాలి, సినిమా ఏంటి కదా అని చెప్పేసి. శంకర్ నాయక్ కేసీఆర్ ఒకటే కార్తీలో పుట్టిండు బిడ్డ, ఆధార్యపడవద్దు, మనోళ్ళని నేను కాపాడుకునే సత్తా నాకు ఆ భగవంతుడు ఇచ్చిండు. మీకు ఏ విధంగా 12 గంటల నైట్ ఫోన్ చేయండి, వచ్చేస్తా. బాధపడవద్దు, భద్రు ఏడవద్దు, అస్సలే బాధపడవద్దు.